తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రియల్ ఎస్టేట్ లో కొత్త కస్టమర్ ని ఎలా కొనుగొనాలంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో ఒక కొత్త కస్టమర్ని మనం కనుక్కోవాలంటే ఇప్పుడు ఇవాళ మనం ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ అవేర్నెస్ ఉంది. ఇంట్లో ఒక ఆడబిడ్డ పుట్టిందంటే ఖచ్చితంగా ఒక తండ్రిగా నా పిల్లకి మంచి వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా నేను కూడా వాళ్ళ పేరు మీద ఒక ఫ్లాట్ కొనాలి. అది ఓపెన్ ప్లాటా లేకపోతే ఫ్లాటా, లేదా ఆమె గురించి ఒక సేవింగ్ చేసుకొని ఏదో రకంగా నేను ఆమె మీద ఒక ఇన్వెస్ట్ చేసుకొని ఈరోజు నేను రూపాయి దాచిపెట్టుకొని ఏదో రకంగా ఆమెకు లైఫ్ ఇవ్వాలి. పిల్లలకి ఒక తండ్రిగా ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి అట్లాగా మనం ఏం చేయాలి, మనకు తెలిసిన వ్యక్తుల్లో మన చుట్టుపక్కల మనకున్న బంధువుల చుట్టాల్లో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏంటి ఆడపిల్ల ఉందా ఇంట్లో, లేదా వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళు కొనగలే పరిస్థితిలో ఉన్నారా, అప్పుడు మనం ఏంటంటే యాజ్ ఏ అడ్వైజ్గా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్గా మనకున్న రియల్ ఎస్టేట్లో మనకున్న మంచి ప్రాజెక్టులో వాళ్ళకి ప్రమోట్ చేయాలి. ప్లస్ ఇవాళ మీకు ఒక తక్కువ కాస్ట్లో మంచి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన మంచి అప్రూవల్ లేవర్స్ ఉన్నాయి. ఈరోజు మీ అమ్మాయి చిన్న అమ్మాయి 5 ఇయర్స్లో అమ్మాయి అనుకోండి, అమ్మాయి పెద్దగా మెచ్యూర్ అయిన తర్వాత 20 సంవత్సరాలు అమ్మాయి పెద్దగా అయిన తర్వాత ఈరోజు మీరు మీ పాప గురించి ఒక ప్లాట్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీకి ఈరోజు ఒక 15 లక్షలు మీరు పెట్టుబడి పెట్టండి. మీకున్న బడ్జెట్లో ఒక 150 గజాల్లో 200 గజాల్లో కొనుక్కొని పెట్టుకోండి. పాప గురించే కొనండి, పాపను దృష్టిలో పెట్టుకొని కొనండి. మధ్యలో ఎప్పుడు ఏ అవసరాలు వచ్చినా మీరు ఆ ప్లాట్ తీసేయకండి. ఒక 15 ఇయర్స్ మీరు ఆ ప్లాట్ని మర్చిపోండి. తర్వాత మీరు పాప గురించి ఇంకేం సంపాదించుకోకపోయినా ఆ ప్లాటే సంపాదించి పెడుతుంది. ఆ ప్లాటే రేపొద్దున ఆ అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఆ రోజులు అమ్మాయి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ప్లాట్ అనేది దాని ద్వారా అక్కడ ఎన్నో రెట్లు ఇవాళ 5 ఇయర్స్కి 2 టైమ్స్, 10 ఇయర్స్కి 10 టైమ్స్, 15 ఇయర్స్కి ఇంకా ఎక్కువ. ఇవాళ గచ్చిబౌలి కోకాపేటలో ఒకప్పుడు ఎకరం 5 లక్షలు ఉండే, ఇవాళ 100 కోట్లు. నేను ఏమంటున్నా అంటే మీకున్న బడ్జెట్లో నేను అంటాను, ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఎనీ హైవే మీకున్న కనెక్టివిటీ బేస్లో ఏదో ఒక ప్రాంతంలో భూమి మీద మంచి అప్రూవల్స్ లేవట్లో జెన్యూన్ ల్యాండ్స్ని మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక మంచి వెంచర్లో మీకున్న బడ్జెట్లో ఒక 150 గజాలు 200 గజాలు కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు చాలా రకాలుగా మన దగ్గర ఉంటే వేస్ట్ అయిపోతుంది. ఎవరికి మిత్తిలకి ఇవ్వడము, ఎవరికో ఫ్రెండ్కి అడిగితే ఎమ్మటే ఇచ్చేయడము కాదనిలేము కదా. డబ్బులు ఉంటే ఏమవుతుంది, తెలియకుండానే మనమే మన అవసరాలు ఖర్చు పెట్టుకొని మనకు తెలియకుండా మన వైఫ్ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి కొనుక్కుందాం అది ఇది అని చెప్పేసి డబ్బులు వృధా చేసుకోవడం పోగొట్టుకోవడం కంటే మీరు తెలివిగా మీరు ఒక ప్లాట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ల్యాండ్ మీద, భూమి మీద. శోభన్ బాబు చాలా వీడియోల్లో చెప్పినారు, ఎన్నో విషయాలు చెప్పినారు. మీ బడ్జెట్లో కొంచెం దూరమైన భూమి మీద పెట్టుబడి పెట్టండి, అది మీకు ఎన్నో రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. సో అట్లా ఒక కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కస్టమర్ యొక్క నీడ్ని మనం కనుక్కోవాలి, వాళ్ళ అవసరాలు కనుక్కోవాలి, ఈయన పెట్టగలడా లేదా అని కనుక్కోవాలి. దాంతోపాటు మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్లో ప్రతి ఒక్కరికి మనకి ఇవాళ అందరికీ వాట్సాప్లు ఉంటాయి. సో డీటెయిల్స్ పెట్టాలి, మనకేంటి ఫ్లాట్ల గురించి డీటెయిల్స్ పెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళే మనకి కాంటాక్ట్ అవుతారు. లేదు అనుకుంటే మనమే డైరెక్ట్కి వెళ్ళి మనకు బ్రోచరు ఆ సంబంధించిన కొంచెం టూల్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, డైరెక్ట్గా మాట్లాడాలి. లేదా మనకి ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. బయట మార్కెట్లో మనం ఎక్కడైనా మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఒక స్టాల్స్ పెట్టుకొని డైరెక్ట్గా ఏదైనా అపార్ట్మెంట్లో లేకపోతే పార్కుల దగ్గరనో పబ్లిక్ ప్లేస్లను మంచిగా ఒక టీంతో వెళ్ళి మనము మార్కెట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా మనం ఏంటంటే ఒక సేల్ అయినా చాలు బాస్. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే మనము ఎక్కువ కష్టపడిపోతూ ఉంటాం. ఒక్కోసారి ఏంటంటే సమయం కూడా తెలియదు. ఈరోజు కష్టపడ్డాం, రేపు సుఖపడతాం. రియల్ ఎస్టేట్లో ఏమి ఎక్కువ సంవత్సరాలు ఏమి అవసరం లేదండి. మీకు ఒక 6 నెలలు స్టార్టింగ్లో ఒక లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 6 నెలలు కొంచెం నేర్చుకొని ఫస్ట్ డబ్బు సంపాదించే దాని మీద కాదు, సబ్జెక్ట్ గెయిన్ చేయడంలో నాలెడ్జ్ స్కిల్ మనకి ఏంటంటే అసలు మన బేసిక్ నాలెడ్జ్ రియల్ ఎస్టేట్లో మనకి రూటు రేటు మేజర్గా తెలియాలి. ప్రాజెక్ట్ డీటెయిల్స్, అది ఏ అప్రూవల్లో ఉంది, ఏ లొకేషన్ ఉంది, సరౌండింగ్ డెవలప్మెంట్స్, ఎన్ని రోజుల్లో మనకి ఆ గ్రోత్ ఉంటుంది, దాంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్లాట్లు ఏంటిది, కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు మనం ఏదైనా చెప్పాలి కదా.
ఆయన ఏదో అడుగుతాడు, అక్కడ మార్కెట్ రేట్ ఏంటండి, ఆ ఏరియాలో ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, రేపొద్దున మేము రీసేల్ ఎలా చేసుకోవాలి, మీరు అమ్మ పెడతారా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఏ క్వశ్చన్కి కూడా మనం సరైన సమాధానం, అంటే దాంట్లో అడిగిన ప్రశ్నలో మనం సరైన ఆన్సర్ ఇవ్వకపోతే ఆ కస్టమర్ మన దగ్గర తీసుకోడు. అందుకని ప్రతి దానికి మనం ఏంటంటే మంచి వాళ్ళ నవ్వుతూ మంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఒక పొలైట్గా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి, కస్టమర్ను మంచి ఫైండ్ చేయడంతో పాటు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మనకి సేల్ క్లోజ్ అవుతుంది.